బంధువులారా, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రచారం, శ్రీమతి ఇందిరా గాంధీజీ ప్రచారం, రాజీవ్ గాంధీజీ ప్రచారం, శ్రీమతి సోనియా గాంధీజీ ప్రచారం, రాహుల్ గాంధీజీ ప్రచారం మరియు ప్రియాంక గాంధీజీ ప్రచారం, మల్లికార్జున్ ఖర్గే వారి కాంగ్రెస్ పార్టీ ప్రచారం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. 144 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఏది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తున్నాను. మల్లికార్జున్ ఖర్గే గారు 36 సంవత్సరాల పాటు ఈ గుమ్మిడిగం నియోజకవర్గాన్ని చాలా డెవలప్ చేసిన సంగతి అందరికీ తెలుసు. గుమ్మిడిగం నియోజకవర్గం జనాల ఆశీర్వాదం ఉండే, కల్బుర్గి జనాల ఆశీర్వాదం. ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు అల్లీ నుండి ఢిల్లీ దాకా, అంటే అల్లీ నుండి ఢిల్లీ వరకు ఏఐసిసి ప్రెసిడెంట్ అయింది. మిత్రులారా, మే 7వ తారీఖు ఎలక్షన్, ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. మల్లికార్జున్ ఖర్గే గారు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తీసుకురావాలని రాహుల్ గాంధీ, ఖర్గే గారు, ప్రియాంక మేడం చాలా చెబుతున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ సునామీ. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు కూడా మీకు ఇచ్చారు. 2000 రూపాయల నెలకు బస్సు ఫ్రీ. అలాగే సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళలకు సంవత్సరానికి 1 లక్ష, ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నారు కదా, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు. అమలు అక్కలు ఇవ్వండి. ఇప్పుడు 2000 వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరంకు 1 లక్ష రూపాయలు. ఈ రుణమాఫీ కేవలం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడారు. ఒక మాట చెప్తాను, ఇంద్రలోకంలో ఇంద్రుని రాజ్యం, ఇంద్రలోకంలో ఇంద్రుని రాజ్యం, నాగలోకంలో నాగేంద్రుని రాజ్యం, అడవిలో గజేంద్రుని రాజ్యం, భారతదేశంలో జూన్లో ఇందిరమ్మ రాజ్యం, అది కాంగ్రెస్ పార్టీ రాజ్యం అని తెలియజేస్తున్నాను. మీ అందరూ మే 7 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం, హస్తం 2 నమూనా ఉంటుంది. అందులో 2 నమూనా బటన్ ఉంటుంది. ఆ మీ ఓటు హస్తంకు ఉంటుంది. మీరు పెద్ద మెజారిటీ హస్తంకు ఓటు వేయాలని మీ అందరితో మనతో నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.